ఇందాక మనం వేణుస్వామి గురించి మాట్లాడుకున్నాము. ప్రభాస్ మదర్ ఎవరైతే ఉన్నారో, కృష్ణంరాజు గారి భార్య గారు మాట్లాడుతూ అంటే ఆయనకేం తెలీదు. అంటే ఈ మధ్య ప్రభాస్ మీద వేణుస్వామి అనే వ్యక్తి ఎప్పుడు మాట్లాడుతానే ఉన్నాడు. హెల్త్ బాలేదనో లేకపోతే ఇంకొకటి చాలా రకాలు మాట్లాడుతున్నారు. దాని నుంచి వాళ్ళ మదరు కొన్ని కామెంట్ చేశారు. ఆయనకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. అంటే సేమ్ అంతకుముందు అందరితో వచ్చిందే. బట్ ఇప్పటి నుంచి ప్రభాస్ వైపు నుంచి గాని ఇప్పటిదాకా రియాక్షన్ లేదు. వాళ్ళ మదర్ మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు గురుగారు? అంటే తను స్ట్రైట్‌గా పేరు చెప్పి మాట్లాడలేదు కానీ వేణుస్వామి. అవతల వాళ్ళకి అది వినగానే స్ఫురించేలాగా మాట్లాడాడు. అంటే అవతల వాళ్ళకి అది వినగానే ఎవరు అనేది కన్వే అయిపోతుంది. ఆ కన్వే అయిపోయే పద్ధతిలో డిజైన్ చేసి మాట్లాడాడు ఆయన. అంటే ప్రతి సందర్భంలోను ఈ జాతకాలు చెప్పేవాళ్ళందరూ కూడా ఏదో ఒక సెన్సేషన్ కోరుకుంటారు. హ్మ్. ఇప్పుడు ప్రతి ఎన్నికలకి ముందు ఒక రాజకీయ హత్య జరుగుతుంది అన్న పద్ధతిలో మాట్లాడేస్తూ ఉంటారు. హ్మ్. అది జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగితే నేను చెప్పాను కదా అంటారు. జరగకపోతే దానికి ఒక కారణం చెప్తారు. కాబట్టి వాళ్ళ కత్తికి రెండు వైపులా పదునుంటుంది. ఉంటది. రెండు వైపులా అంటే అసలు టోటల్‌గా అన్ని వైపులా పదునుండే కత్తి జేబులో పెట్టుకు తిరుగుతూ ఉంటారు. ఓకే. ఇది ప్రమాదకరం. హ్మ్. అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయటం కూడా తప్పే. హ్మ్. వీళ్ళు చాలా సందర్భాల్లో చాలా మందికి మనోవేదన కలిగిస్తారు. హ్మ్. భయపెడతారు, టెర్రరైజ్ చేస్తారు. నీ జాతకంలో అంటే అవతల వాడు ఒక బలహీనతలో ఉన్నాడు అనే విషయం వీళ్ళకి అర్థమైపోతే హ్మ్. నీ జాతకంలో ఈ దోషాలు ఉండటం వల్ల నీకు ఇవన్నీ జరుగుతున్నాయి. దీని నుంచి బయటకు రావటానికి నువ్వు చేయవలసిన క్రతువులు అంటారు. హ్మ్. అక్కడి నుంచి ట్రాక్ మారిపోయి ఇతను టోటల్‌గా వాళ్ళ ఫాలోవర్‌గా మారిపోతాడు. హ్మ్. అతనితో పాటు ట్రావెల్ అవ్వటమే జీవితాంతం. ఓకే. హ్మ్. ఇలా ఒక కస్టమర్ బేస్ రెడీ అయిపోతుంది వాళ్ళకి. దాంతో రకరకాల వ్యాపారాలు చేస్తారు. ఇలా హ్మ్. భిన్నమైనటువంటి సెక్షన్స్‌లో వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి వీళ్ళు బాణాలేస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని, హ్మ్. రాజకీయ రంగం మీద మాట్లాడతాడు ఆయన. కేసీఆర్ నెక్స్ట్ ఆయనే సీఎం అన్నారు. ఆయనే సీఎం అన్నాడు కదా! అవును. మరి కాలేదు కదా! నేను అనలేదు అంటున్నాడు తర్వాత ఆయన. అన్న వీడియోస్ వైరల్ అయినాయి, సర్క్యులేట్ అయినాయి. అవును. ఈ పద్ధతిలో ఉంటుంది వాళ్ళది. అంటే జరిగితే మేము తాము చెప్పానంటాడు. తాము చెప్పాం కాబట్టి జరిగిందంటాడు ఆయన. మేము నిర్ణయిస్తున్నాం రాశి చక్ర గతుల్ని అనొచ్చు కూడా. మా చేతుల్లో ఉంటాయి గ్రహాలు అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు ఎవరు. హ్మ్. అదే ధోరణిలో నడుస్తుంది. ఇందులో ఏదైనా సరే చేసేదాన్ని బట్టి ఉంటుంది. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. వీటన్నిటిని శాస్త్రీయంగా స్టడీ చేసి ఎవరు గెలవబోతున్నారు, ఎవరేమిటి అనేది డిసైడ్ చేయొచ్చు. హ్మ్. అది పెద్ద కష్టమేం కాదు. హ్మ్. కానీ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పడం, హ్మ్. ఎవరిదైనా పెళ్ళవుతుంది అనుకోండి ఒక సెలబ్రిటీది, వీళ్ళిద్దరు త్వరలో విడిపోతారని విడిపోతారని చెప్పగానే అదొక క్యూరియాసిటీ అంశంగా మారుతుంది. అసలేంటి ఏం చెప్పాడనేది అంటే పెళ్ళైన వాళ్ళు విడిపోక మానుతారా అన్న పద్ధతిలో వెళ్ళిపోతుంది అనుకోండి పాయింట్. హ్మ్. అది ఇబ్బందికరం. ఎవరో కలిసి తిరుగుతున్నారు, వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటే 3-4 సినిమాల్లో రిపీటెడ్గా ఒక పేరు కనిపిస్తే వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని చెప్తే కావచ్చు, కాకపోవచ్చు. అలాగే ప్రభాస్ కూడా రాధేశ్యామ్ సినిమాలో కొంచెం ఇబ్బందికరంగా కనిపించాడు. షేప్ అవుట్ అయిపోయి కొంచెం గందరగోళంగా అనిపించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆదిపురుష అదో ధోరణిలో నడిచిన సినిమా. సలార్ సినిమాలో అతన్ని టోటల్గా ఓపెన్గా ఎక్కడా కూడా ఒక షాట్లో కుదురుగా చూపించడు అతను ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఈ సందేహాలన్నీ రావడానికి కారణం అది అతను షేప్ అవుట్ అయిపోయాడు, లేకపోతే హెల్త్ సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఏదో విచిత్రంగా కనిపిస్తున్నాడు, ఇలాంటి వ్యాఖ్యానాలు వచ్చినాయి. వీటన్నిటిని బయట వచ్చిన కామెంట్స్ ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడాడు. అనారోగ్యం అని ధృవీకరించి మాట్లాడాడు. డాక్టర్ గారు లాగా ఏదైనా అనుకోవచ్చు. అంటే మనిషిని చూసి నేను చెప్పేయగలను అనే పద్ధతి కదా. నీ చరిత్ర అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పేస్తా ఉంటారు వీళ్ళు. ఆ ధోరణిలో బయట వచ్చినటువంటి అభిప్రాయాలే, రివ్యూస్ లో రాసినటువంటి అభిప్రాయాలు ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసి వీటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అతనికి ఆరోగ్యం బాగాలేదని తేల్చేసి అలాగే అతనికి పెళ్లి కాదు, ఇలా రకరకాలు. ఆయన అంటే దీనికి సాలబిలిటీ ఉందా లేదా, మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి సాలబిలిటీ ఉంటే మాట్లాడేట కంటెంట్ వెళ్ళిపోతుంది కదా, ముందు తర్వాత చూసుకుందాం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఓకే, ఇది ప్రైవసీలోకి వెళ్ళిపోతున్నాం, అవతల వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాం అనేది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు.
జాతకాల పేరుతో. ఇది ప్రమాదం. ఉమ్, ఇప్పుడు గవ్వలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎలాగా? ఇలా రకరకాల, ఈయన ఒకటే కాదు, ఉమ్, చాలా మంది ఇలా ప్రజల్లో ఉండేటువంటి కొన్ని నమ్మకాలు, వాటిని ఆధారం చేసుకుని ఉమ్, వ్యాపారం చేయటం అనేది అనేక మంది ఉన్నారు. అనేక మంది దుకాణాలు తెరిచున్నారు అక్కడ. ఎవరి స్టైల్లో వాళ్ళు ఉమ్, చెలరేగిపోతూ ప్రజల్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఓకే. అందులో భాగంగానే ప్రభాస్ని టార్గెట్ చేశాడు ఆయన. ప్రభాస్ ఆ వీడియో మీద ఆయన అలాగూ స్పందించడు. అవును. ఇప్పుడు నిజానికి ఆయన ఒక తరహా వేణుస్వామి లాంటి క్యారెక్టరే పోషించాడు రాధేశ్యామ్. రాధేశ్యామ్లో, అవును, ఆస్ట్రాలజర్. కాబట్టి అదొక వైపరీత్యం. దాని ఎక్స్టెన్షన్లో ఆయన ఏదో మాట్లాడాడు. ఇప్పుడు ఆవిడ ఖండించే ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఖండించని అక్కర్లేదు, అది దాని మనానది అలా నడిచిపోతుంది. ఆయన అంటే మళ్ళీ ఖండించినా ఇప్పుడు ఒకసారి మాట్లాడబోతే మళ్ళీ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందుకని మాట్లాడారా? ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది చేశారు. ఆవిడ. ఉమ్, దీన్ని వాంటెడ్ గానే చెప్పించారు, నిజంగానే ప్రాబ్లం ఉందని కూడా వ్యాఖ్యానాలు చేయొచ్చు రేపొద్దున ఆయన. ఆ, దేనికి గ్యారంటీలు లేవు, ఆయన ఆగుతాడు అనటానికి లేదు. ఉమ్, అలాగని చెప్పి అంటే ఆయన ఆ మార్జిన్ కూడా చూసుకుంటాడు జాగ్రత్తగా. ఎస్కేప్ అవటానికే. ఆ మార్జిన్ చూసుకుని ముందుకెళ్తూ ఉంటాడు ఆయన. ఓకే, ఓకే, ఈయనే కాదు, మొత్తం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అదే పద్ధతిలో వెళ్తారు. ఓకే. ఆస్ట్రాలజర్స్ అందరూ. అంతే. ఉమ్.